హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఎల్లోరా గుహలకి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ తీసిన ఇంకొంచెం వీడియో ఉండిపోయిందండి నా దగ్గర. పెద్ద లెంత్ ఎక్కువైపోయిందని నేను ఈ వీడియో ఇలా షేర్ చేస్తున్నానమాట. ఇక్కడ వచ్చేసి పైనుంచి తీశాను. గుహ కొంచెం లోపలికి వచ్చి పైకి వచ్చానమాట. ఈ మధ్యలో ఉన్న టెంపుల్ అంతా కూడా చుట్టూ ఏనుగుల పైన నిలబడినట్టుగా ఉందన్నమాట. ఒకే రాయి పైనుంచి చెక్కుకొని అదంతా ఒక ఏనుగులు సర్కిల్లో ఉన్నట్టుగా గీశారనమాట. ఇక్కడ ఉన్నదంతా చిన్న చిన్న బొమ్మల కింద చెక్కిందంతా రామాయణం. సేమ్ అదే ప్యాటర్న్ వెనకాల పక్క గోడ మీద మహాభారతం చెక్కారు. అంత చిన్న గోడ మీద మొత్తం రామాయణం మొత్తం చూపించేశారండి. ఎంత బాగుందో టెంపుల్ అయితే. సారీ, టెంపుల్ కాదు, ఎల్లోరా గుహలు నిజంగానే చాలా అందంగా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మనం పిల్లల్ని వెకేషన్కి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తాం కదా, అది ఎప్పుడు చేస్తాము. కానీ లైఫ్లో ఒక్కసారైనా మన పిల్లల్ని ఇలాంటి ప్లేస్కి తీసుకురావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే మనం చాలా వరకు ఏం చేస్తామంటే వెకేషన్ అంటే ఏ టెంపుల్కో వెళ్ళొచ్చేస్తాము, లేదంటే ఏదన్నా మంచి ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి అన్నీ చూసేసి అన్నీ కొనుక్కొని వచ్చేస్తాం. కానీ ఈ మెమొరీస్ ఖచ్చితంగా మన పిల్లలకి ఇచ్చి తీరాల్సినవి అని నన్ను అడిగితే మాత్రం. నేను కూడా అనుకోకుండా వెళ్ళాం అనమాట. అంటే ఫిక్స్ చేసుకునే వెళ్ళాము. మేము వెళ్ళి స్టార్ట్ అయ్యేటప్పుడు షిరిడి మేము అసలు అనుకోలేదు ఎల్లోరా కేవ్స్‌కి వెళ్దాము అని. మధ్యలో మేము యాడ్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఓపిక తర్వాత ఉంటుందో లేదో తెలీదు కాబట్టి, ఉన్నప్పుడే అన్నీ చూపించేయాలి పిల్లలకి అని చెప్పేసి మేము మొత్తం అసలు చాలా దూరం నడిచి వెళ్ళామనమాట. అంటే నడవలేనోళ్ళకి వెహికల్ కూడా అక్కడి నుంచి గుహల వరకు వెహికల్ కూడా ఇస్తున్నారనమాట. దానికి 100 ఎంతో తీసుకుంటున్నారు. సో, నేను దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఆల్రెడీ ముందు షేర్ చేశానండి మీతోటి. అది చూసి తెలుసుకోండి. నేనైతే షిరిడీకి సంబంధించిన ఏది షేర్ చేయకుండా ఇలా ఎల్లోరా కేవ్స్‌కి, అలాగే త్రయంబకేశ్వరం, ఇంకా త్రయంబకేశ్వరం తీసిన వీడియో కూడా పెట్టాలండి మీకు. అది కూడా పెడతాను. ఇప్పుడు త్రయంబకేశ్వరంలో మేము వెళ్ళినప్పుడు టెంపుల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నీ కూడా షేర్ చేస్తాను. సో, ఇప్పుడైతే నేను ఈ పైకెళ్ళి తీశాననమాట ఇందాకల వీడియో. అక్కడి నుంచి అనమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే బయటంతా చాలా వేడిగా ఉంది. కొండ లోపలికి రాగానే చాలా చల్లగా అనిపించిందనమాట. ఏంటో విచిత్రంగా అనిపించింది నాకు. అలాగే కేవ్స్ మధ్యలో ఇక్కడ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క స్టోరీ ఉందనమాట. విష్ణుమూర్తి అవతారాల గురించి చెప్తున్నారు. అక్కడ ఏ అవతారం ఏంటి అనేది ఇలా లైట్ వేసి చూపిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆయన హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలా గైడ్ని పెట్టుకుంటే ఆ గైడ్ 500 తీసుకున్నాడండి. అతను తెలుగు రాదు వాళ్ళకి, ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే వాళ్ళు మనం ట్రాన్స్లేట్ చేసి చెప్తారనమాట. ఇక్కడ స్వామి యొక్క అవతారాలు అన్నీ కూడా అతను చెప్తున్నాడనమాట. కాకపోతే నేనైతే నాకు హిందీ ఆయన మాట్లాడిన ఆ భాష ఏంటో స్లాంగ్ నాకు సరిగ్గా అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు వింటున్నారు. నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం తెలుసా, ఈ స్తంభాలన్నీ కూడా మనకి హ్మ్, ఎలా ఉన్నాయంటే చూస్తే లైన్‌గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా! కానీ ఈ లైన్ సర్కిల్ సరిగ్గా ఉండదండి. కానీ అవి ఎలా చెక్కారంటే మనం ఇలా చూస్తే స్తంభాలన్నీ ఒకటే లైన్‌లో ఉన్నట్టు కనపడతాయి. కానీ పక్కకొచ్చి చూస్తే స్తంభాలు వెనక ముందు ఉన్నట్టు కనపడతాయి. అసలు ఎంత బావుందంటే అసలు కొన్ని అయితే మనం వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి తప్ప మనం చూడలేం చెప్తే అర్థం కాదనమాట. కానీ ఇలాంటివి చూసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఒక థాట్ వస్తుంది కదా! ఖచ్చితంగా వెళ్ళండి. మేమే అనుకుంటే మాకంటే చిన్న చిన్న పిల్లలనేసుకొని ఎంతమందొచ్చేసారో అనుకున్నంత పెద్ద పెద్దోళ్ళు గూడా వచ్చేసారనమాట. సో, నరసింహ అవతారం గురించి చెప్తున్నారిక్కడ. సో, ఎంత బావుందోనండి. ఈ ఎల్లోరా కేవ్స్ వచ్చేసి నేను ఫస్ట్ టైం వెళ్ళాను. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అన్నీ కవర్ చేయలేకపోయామనమాట. సో, మేము ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం ఇది ఒక్కటి పెట్టుకొని వెళ్ళేలా కూడా వెళ్తేనే మొత్తం కవర్ చేయగలుగుతామండి. ఎల్లోరా కేవ్స్‌కి వెళ్ళాలి అని. మరి టెంపుల్స్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ వెళ్ళాలి అంటే మనం ఇక్కడ ఒక 3 అవర్స్ టైమ్ స్పెండ్ చేసినా కూడా ఇంకా మిగిలిపోతాయన్నమాట. ఇదొక్కటే కాకుండా దీన్ని ఆనుకొని పక్క పక్కన గుహల్లో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న టెంపుల్ ఏంటంటే శివాలయం అండి. పైన ఉందన్నమాట. మేము అంత పైకి నేను వెళ్ళలేదు. బట్ అక్కడైతే శివుడికి సంబంధించిన పెద్ద శివలింగం ఉందంట. మా అక్క వాళ్ళు వెళ్ళారు. నేను బాబుకేదో అర్జెంట్ అని చెప్పేసి నేను బయటకొచ్చేసాననమాట. చాలా దూరం నడుచుకుంటూ రావాలండి. అసలు మామూలుగా కాదు. ఎంత బాగుందో టెంపుల్ అసలు. అక్కడి నుంచి రావాలని అనిపించలేదు నాకు. ఇంకా చూడాలని అనిపించింది.